కాపాడాడు. బలము కాదు, మన యొక్క శక్తి కాదు, మన యొక్క జ్ఞానము కాదు. ఏదో నేను మంచి ఆహారం తీసుకున్నాను కాబట్టి ఆరోగ్యంగా ఉన్నానని, నా తెలివితేటలను బట్టి నేను కాలం అంతా కూడా ముగించుకున్నానని, నాకున్న బంధుమిత్రుల బలంగానే ధనంతో నేను నూతన సంవత్సర కాలంలో అడుగు పెడుతున్నానని అనుకుంటే చాలా పొరపాటు. ధనమున్న వారు ఎంతో మంది చనిపోయారు. మనకంటే గొప్పగా ఆరోగ్యంగా ఉన్నవారు చనిపోయారు. బలం ఉన్నవారు కూడా చనిపోయారు. ఇది నా జిమ్కి వెళ్తే కండలు పెంచితే ఆరోగ్యంగా ఉంటామంటే, జిమ్లో కండలు పెంచుతూ కూడా హార్ట్ అటాక్ చనిపోయిన వారు. నేను డాక్టర్ని కదా, నేను 10 మందిని రక్షించే వాడిని అని అనుకుంటే కూడా పొరపాటు. ఏమంటే అదే డాక్టర్ కూడా చనిపోయారు. దినాన మరణం అనేది అందరికీ వచ్చేది. కానీ ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి గల కారణం ఏంటంటే, దేవుడు మన ఎడల తన కృప వాత్సల్యాన్ని చూపిస్తున్నాడు. గతించిన కాలం అంతా కూడా అతను తన యొక్క రెక్కల నీడలు మనకు కాపాడి మన ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి మనకు ఆయుష్నిస్తున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. అదే రీతిగా మనకు కాలాలను కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. మన ఎడల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆయన ప్రణాళికలో లేని వారు కాలాన్ని ముగించారు. ఆయన ప్రణాళికలో ఉన్నవారు ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల నూతన సంవత్సర కాలం అని మనము మాట్లాడుతున్నాము. దాని కొరకు ఎదురు చూస్తున్నాము. ఈ లోకంలో కాలం అంటే తెలియని వారు కూడా చాలా మంది ఉన్నారు. అసలు కాలం అంటే ఏమిటి? కాలం అనగా సెకండ్లు, నిమిషాలు, గంటలు, రోజులు, వారాలు, నెలలు, ఆ 12 నెలల తర్వాత మరలా నూతన సంవత్సరం అంటే సంవత్సరం. ఒక సంవత్సర కాలంలోనికి అడుగు పెట్టాలంటే 12 నెలలు దాటాలి. ఆ 12 నెలలు దాటాలంటే ఎన్ని వారాలండి? 52 వారాలు. ఈ వారాలు దాటిన తర్వాత గంటలు దాటాలి. ఆ గంటలకు ముందు నిమిషాలు దాటాలి. నిమిషాల కంటే ముందు సెకండ్లు. అంటే కాలానికి ఎన్నున్నాయి అంటే సెకండ్లు ఉన్నవి, నిమిషాలు ఉన్నవి, గంటలు ఉన్నవి, రోజులు ఉన్నవి, వారాలు ఉన్నవి, నెలలు ఉన్నవి. నెలల తర్వాత మరలా అంటే కాలము చూడండి, సెకండ్లతో మొదలై నెలలతో ముగించబడి ఒక సంవత్సరంలోనికి, అంటే ఒక నూతన సంవత్సరం మనలోనికి రావాలి, లేకపోతే ఆ సంవత్సరంలో మనం ఉండాలి అని అంటే దీని వెనకాల 12 నెలల కాలము, దీని వెనకాల ఎన్నో వారాలు, దీని వెనకాల ఎన్నో గంటలు, దీని వెనకాల ఎన్నో నిమిషాలు, దీని వెనకాల ఎన్ని వందల సెకండ్లు. అన్నమాట మీకు అర్థమవుతుందండి? అంటే ఒక సంవత్సరం రావాలంటే ఇంత కాలము. అంటే కాలచక్రం అనేది తిరగాలి. ఈ కాలచక్రం అనేది తిరుగుతున్నప్పుడు మనము ఇదిగో మరొక దినంలో అడుగు పెడతాం, మరొక వారంలో, మరొక నెలలో, మరొక సంవత్సరంలో. అసలు కాలము మరి మనిషిని యొక్క చేతిలో ఉందా? మనిషిని యొక్క చేతిలో కాలం అనేది ఉందా అంటే మనిషిని యొక్క చేతిలో కాలము. మరి ఈ కాలము ఎవరి చేతిలో ఉంది అని మనం ఆలోచిస్తే అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము, అపోస్తుల కార్యము మొదటి అధ్యాయము 7వ వచనము. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని. కాలములు, సమయములు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకున్నాడు.
అంటే ఈ కాలాలు, ఈ సమయాలు మన చేతిలో లేనివి. ఇవి తండ్రి అయిన దేవుని యొక్క చేతిలో ఉన్నవి. ఆ తండ్రి అయిన దేవుడు ఈ కాలాలను, సమయాలను మనకి ఇస్తేనే మనం అనుభవిస్తున్నాం. ఒకవేళ దేవుడు ఈ కాలాలు, సమయాలు ఇవ్వకపోతే మన జీవితంలో అవి మనము పొందుకోలేము. కానీ ఈ లోకంలో 3 కాలాలు ఉంటామండి. ఏమండి? ఏ కాలం అంటాం? వర్షాకాలము, చలికాలము, ఏమండి, ఎండాకాలం అని అంటుంటాం. ఏమండి? వర్షాకాలము, చలికాలము, ఎండాకాలం, 3 కాలాలు మనకు ఈ ప్రకృతిలో కనిపిస్తుంటాయి. 3 కాలాలు. మనము అనుదినం రోజు కూడా 3 కాలాలు ఉంటాయి. 4 కాలాలుగా కూడా విభజించవచ్చు. ఉదయకాలము, మధ్యాహ్న కాలము, సాయంకాలము, రాత్రి కాలము. అంటే ఒక దినంలో 4 కాలాలు, సంవత్సరం అంతట్లో 3 కాలాలు. ఈ సమయాల గురించి మనం ముందుగానే చెప్పుకున్నాం. సెకండ్లు, నిమిషాలు, గంటలు అని. ఇక్కడ చూడగలిగితే దేవుడు ఏంటంట, ఇదిగో కాలములను, సమయములను తండ్రి తన స్వాధీనమందు. అంటే ఈ సమయంలో మనిషి యొక్క చేతిలో లేవు. ఈ కాలాలు మనిషి యొక్క చేతిలో లేవు. కొన్నిసార్లు కాలాలు కొంచెం లేటుగా, అంటే వర్షము పడే టైంలో వర్షము రాదు. ఆ సమయంలో రైతు ఏం చేస్తుంటాడు అంటే వర్షం కోసం ఎదురు చూస్తుంటాడు. మనం చాలాసార్లు న్యూస్ పేపర్లు చూస్తుంటాం. బీడు వారిన నేలలో ఒక రైతు ఇలా కూర్చొని ఆకాశం వైపు చూస్తుంటాడు. ఏ వర్షాన్ని తెప్పించేంత శక్తి ఆ వర్షకాలంలో ఉన్న మనిషికి లేదంటే వర్షం కోసం ఎదురు చూస్తాడు. దేవుడు ఎప్పుడు కరుణిస్తాడా, వర్షాన్ని ఇస్తాడా అని చూస్తుంటాడు. కొంతమంది ఆ కాలాన్ని చూస్తుంటారు. కాలానికి సరిపడ పంటను వేయాలని కాలం కోసం ఎదురు చూస్తుంటారు. ఏ మనిషి చేతిలో సమయాలు, కాలాలు దేవుడు పెట్టలేదంటే పెట్టలేదు. ఎందుకంటే అవి తన స్వాధీనమందు ఉంచుకున్నాడట. తన స్వాధీనమందు. మరి తన స్వాధీనమందు ఉంచుకొని ఆ కాలాలను అనుభవించాలని మనకిచ్చాడు. ఇది ఆ కాలం విలువ మనిషికి తెలుసా అంటే తెలియదు. మనిషికి తెలియదండి. ఇది కాలం విలువ మనిషికి తెలియక ఆ కాలాన్ని ఎంతో వ్యర్థం చేస్తున్నాడు. ఎంతగా వ్యర్థం చేస్తున్నాడు అంటే, ఇది నా సమయం ఉంది కదా అని టైం పాస్ పేరట ఇదిగో ఎంతో సమయాన్ని వృధా చేస్తూ జీవిస్తున్న మానవాళి ఇది నా లోకంలో మనకు కనిపిస్తుంటారు. ఈ లోకంలో 2 ఉన్నామండి. పోతే రానిది ప్రాణము, అదే రీతిగా పోతే రానిది కాలము. ప్రాణం పోతే మరలా జీవితంలో మనం పొందుకోలేము. కాలము పోతే కూడా మరలా మనము ఈ శరీరంలో ప్రాణం ఉన్నప్పుడు మనం కాలాన్ని చూస్తూ బ్రతకాలి. కాలం ఉన్నప్పుడు మన ప్రాణం యొక్క విలువను కూడా మనము తెలుసుకోవాలి. నీ దగ్గర ఎంత ధనం ఉన్నా, నీ దగ్గర ఎంత ఐశ్వర్యం ఉన్నా, నీ దగ్గర ఎంత బంధు బలగం ఉన్నా, నీ ప్రాణాన్ని వారు తీసుకువస్తారంటే తీసుకోవాలి. అదే రీతిగా కాలాన్ని కూడా ధనము తీసుకురారాదు, కాలాన్ని మన బలము తీసుకురారాదు, కాలాన్ని మనం వెనుకకు తీసుకొచ్చినంత శక్తి సామర్థ్యం మనిషికి, ప్రాణాన్ని తీసుకురాలేరు, కాలాన్ని కూడా తీసుకురాలి. ఒకవేళ కాలాన్ని వెనుకకు తిరిగి తీసుకువచ్చేంత శక్తి ధనానికి ఉందంటే మనకంట ఐశ్వర్యవంతులు ఎంతో మంది ఉన్నారు. మనకంటే ఐశ్వర్యవంతులు, మనకంటే ధనవంతులు ఎంతో మంది ఉన్నారు. కానీ వారు కాలాన్ని చూస్తూ పరిగెడతారే తప్ప కాలాన్ని ఆపరు. వారికి ప్రతి సమయం కూడా చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది. బిజినెస్ చేసే వరకు ఆ కాలాన్ని చూసి పరుగు పెడుతుంటారు. వారు ఒక సమయాన్ని నిర్ణయించుకొని దాంట్లో అపాయింట్మెంట్స్, మీటింగ్స్ అని పెట్టుకొని ఎంత ధనవంతుడైనా కాలాన్ని చూసి పరిగెట్టాలి. కానీ ఏముందిలే కాలము, నేను ఆపితే ఆగుతుంది కదా, 1 గంట వేస్ట్ చేద్దాంలే, 1 గంట తర్వాత వెళ్దాంలే అని అనుకుంటే జనన మనిషికి కాలం యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే ప్రేమల దేవుని వల్ల.
గతించిన కొన్ని దినాల్లో మా రూమ్లో ఒక వ్యక్తి ఫ్లైట్ సమయాన్ని మర్చిపోయాడు. ఇండియాకి వెళ్ళాలనుకుని అన్ని సర్దుకున్నాడు, అన్ని చేసుకున్నాడు. ఏ రోజు ఫ్లైట్ కూడా తెలియదు. అతను అనుకుంటున్నాడు నాకు 30వ తారీఖు కదా, 30వ తారీఖు వెళ్ళాలనుకుంటున్నాడు. 30వ తారీఖు అర్ధరాత్రి 12 గంటలకు తేదీ చేంజ్ అవుతుంటది. అది ఎప్పుడు పడుతుంది? 29లో పడుతుంటది. అతను అనుకున్నాడు 30 కదా, 30కి రాత్రి అర్ధరాత్రి ఉంది కదా అనుకున్నాడు. వెళ్తే అక్కడ అన్నాడు మీ ఫ్లైట్ మిస్ అయిపోయిన తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా వారు అలో చేస్తున్నారంటే చేయట్లేదు. ఇది నీ తప్పు, నువ్వు చూసుకోవాలి కదా, నువ్వు సమయానికి రావాలి కదా. దానివల్ల ఏం నష్టపోయాడంటే డబ్బు నష్టపోయాడు. ఒక దినం వేస్ట్ అయిపోయింది. అతనికి ఇచ్చిన 10 రోజులలో ఒక దినం ఇక్కడనే ఇటు డబ్బు పోయింది, ఇటు కాలం కూడా. చాలాసార్లు ఇండియాలో ఎగ్జామ్స్ రాస్తుంటారు, చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ ఏమండి రాస్తుంటారు. గ్రూప్స్ 1 అని, గ్రూప్స్ అని, 10th ఎగ్జామ్, ఇంటర్ ఎగ్జామ్, డిగ్రీ ఎగ్జామ్స్ అని. కొన్నిసార్లు కొంతమంది లేట్ వెళ్ళిపోతుంటారు. గ్రూప్స్ ఎగ్జామ్లో మీరు చూడండి, కొంతమంది కొంచెం 1 నిమిషం లేట్గా వెళ్ళిపోతుంటారు. 1 నిమిషం లేటులో వారి యొక్క జీవితంలో మారిపోతుంటారు. ఎందుకంటే ఒకవేళ ఆ ఎగ్జామ్ రాసే వ్యక్తి చాలా మేధావైనా, తెలివిమంతుడైనా, విద్యావంతుడైనా ఒకవేళ ఆ ఎగ్జామ్ రాస్తే తన ప్రభుత్వ ఉద్యోగం వచ్చేస్తుందేమో, అలాంటి ప్రయత్నంలో వెళ్తుంటాడు. కొన్ని సందర్భాల్లో నిమిషం లేటు వెళ్ళిపోతుంటాడు. ఆ నిమిషం లేటులో గేటు దగ్గర తనను ఆపేసి మీరు రాకూడదు, మీ సమయం అయిపోయిందని వెనుకకు నెట్టేసినప్పుడు, లేకపోతే పంపించినప్పుడు అతను ఎంత వేదన పడతాడంటే 1 నిమిషం నేను ముందుకెళ్తే, 1 నిమిషం నేను ముందు వెళ్తే బాగుండు. 1 నిమిషం ముందు, ఆ 1 నిమిషం ముందులోనే ఒకవేళ నేను ఉద్యోగం సంపాదించుకునేవాడినేమో. ఆ 1 నిమిషం వెనుకకు నేను వెళ్ళడం వలన, లేట్గా వెళ్ళడం వలన నేను ఎగ్జామ్ రాయలేకపోయానని చాలా మంది బాధపడుతుంటారు. కొన్నిసార్లు పోలీస్ రిక్రూట్మెంట్ జరుగుతుంటాయి, రన్నింగ్ చేస్తుంటారు. ఏమంటే 25 నిమిషాల్లో 5 కిలోమీటర్లు పరిగెత్తాలి. అలా కొన్ని సెకండ్ల వ్యవధిలో ఉద్యోగాన్ని కోల్పోయిన వారు ఎంతో మంది ఉన్నారు. వారంతా బాధపడుతుంటారు. ఏంటంటే మీ 10 సెకండ్ల ముందు వెళ్ళిపోయినా, 50 సెకండ్ల ముందు, 30 సెకండ్ల ముందు, 1 నిమిషం ముందు వెళ్ళినా మాకు ఈ యొక్క ఉద్యోగం వచ్చేదేమో. ఆ ఉద్యోగం కోసము వారికి కొన్ని నెలల తరబడి కష్టము, కొన్ని నెలల తరబడి వారి యొక్క శ్రమ. కానీ అదంతా ఎక్కడ పోతుందంటే కొన్ని సెకండ్ల వ్యవధిలో ఉన్నాయి. అంటే కాలం విలువ ఎప్పుడు తెలుస్తుంటది అంటే దాని ఇదిగో 1 నిమిషంలో కోల్పోయినప్పుడు, 1 నిమిషంలో కోల్పోయినప్పుడు. చాలాసార్లు హార్ట్ అటాక్ వచ్చిన వారిని, కొంతమందిని హాస్పిటల్కు సమయానికి తీసుకెళ్ళలేకపోతాం. తీసుకువెళ్ళినప్పుడు డాక్టర్ చెప్తారు మీరు 1 అర్ధగంట ముందు తీసుకొస్తే మేము కాపాడేవారం అంటారు. 1 అర్ధగంట ముందు తీసుకొస్తే మీకు కాపాడేవారం. యాక్సిడెంట్ అయిన వ్యక్తులను, లేకపోతే హార్ట్ అటాక్ ఉన్న వ్యక్తులను, కొంతమంది ప్రమాదంలో ఉన్న వ్యక్తులను హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ అనే మాట ఏంటంటే 1 అర్ధగంట ముందు తీసుకొస్తే బాగుంటుంది. అప్పుడు తెలుస్తుంటుంది కుటుంబ సభ్యులకు, అయ్యో 1 హాఫ్ అన్ అవర్, 1 అర్ధగంటలో ఒక ప్రాణాన్ని. అంటే చూడండి ప్రియమైన దేవుని వల్లరా, కాలం విలువ మనిషికి ఎప్పుడు తెలుస్తుంటది అంటే ఇదిగో ఆ కాలము వ్యర్థం చేయడం వల్ల తను పోగొట్టుకున్న ఒక ఉద్యోగాన్ని బట్టి, తను పోగొట్టుకున్న ఒక సమయాన్ని బట్టి, తను పోగొట్టుకున్న కాలాన్ని బట్టి ఇదిగో చాలా బాధపడుతుంటారు. కానీ ఎంత బాధపడ్డా కాలాన్ని మరలా వెనుకకు తెప్పించుకునే శక్తి మనిషికి ఉందంటే బాధపడడం తప్ప కాలాన్ని వెనుకకు తీసుకొచ్చే శక్తి మనకు. ఇది నా దేవుడిచ్చిన కాలము మనం ఎంతో వ్యర్థం చేశాము, ఎన్నో గంటలు వ్యర్థం చేశాము, ఎన్నో వారాలు వ్యర్థం చేశాము. అసలే దేవునికి సమయం ఇవ్వకుండా మనం ఎంతో వ్యర్థం చేశాము. ఇప్పుడు ఆఖరి సమయాల్లో మనం ఉన్నాం. ఇంకొక 15 నిమిషాల్లో మనం 100వ సంవత్సరం పెడతాం, 24వ సంవత్సరంలోకి అడిగి పెడతాం. ఇప్పుడు నేను వ్యర్థం చేసిన సమయాన్ని మరలా ఆ కాలంలోనికి వెళ్ళి దాన్ని మొత్తం సద్వినియోగం చేసుకొని మరలా ఈ కాలంలోనికి వస్తానంటే నాకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి? ఉండనే. మరలా కాలం వెనుకకు వెళ్ళడానికి అవకాశమే లేదు. కాలం ముందుకు పరిగెడుతుంది, ఆ కాలంతో పాటు నువ్వు పరిగెత్తాలి. నీవు అయినందుకు కాలం ఆగదు, కాలము నీ కోసం ఆగదు.
నీవు కాలంతో పరిగెట్టాలి. నువ్వు ఆగిన చోటే ఉంటావు, కానీ కాలం నీకంటే ముందు పరిగెడుతూనే ఉంటావు. కాబట్టి ప్రియమైన దేవుని వలన దినాన మనిషి సమయం యొక్క విలువ తెలియక, కాలం యొక్క విలువ తెలియక దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాడు. ఒక మొబైల్ పేరట, ఒక స్నేహితుల పేరట, ఓ టీవీ పేరట, ఇది ఒక టైం పాస్ పేరట దేవుడు ఇచ్చిన సమయాన్ని మొత్తం వ్యర్థం చేసుకుంటూ ఏమి చేస్తున్నాడంటే దాన్ని వినియోగించుకోలేకపోతున్నాడు. కాబట్టి ఈ 2024 సంవత్సరంలో ఇది ఇంకొన్ని క్షణాల్లో మనం అడిగిపోతున్నాం. ఈ 2024 సంవత్సరం దేవుడు మనకి ఇస్తున్నాడంటే దేవుడు మన పట్ల ఏదో ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికను మనం గుర్తు చేసుకొని ఇదిగో దేవుని కొరకు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారంగా ఉండాలి. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం చదవండి. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మరీ సమీపముగా మనకు ఉన్నది. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే మీరు కాలం నెరిగి నిద్ర. ఏ నిద్ర గురించి చెప్తున్నాడు? మనం అనుకుంటాం మన రాత్రికాలం పడుకొని ఉదయం లేవాలని మనం ఏం చేస్తుంటాం? అలారము పెట్టుకుంటాం. అలారం పెట్టుకోకుండా మనకు మెలకు వస్తుందంటే ఏమంటే అలారం మోగితే అప్పుడు సమయం చూస్తావు, అది తెల్లారిందా అని. కొన్నిసార్లు అలారం మిస్ అయిపోయి పడుకున్న తర్వాత డ్యూటీ టైం అంతా అయిపోయిన తర్వాత లేస్తే అప్పుడు ఏమో బాధపడుతుంటా, అయ్యో ఇంకా అలాంటి విషయం జరిగిందని. నేను చాలాసార్లు అలారం మోగినప్పుడు దాన్ని కట్ చేయవలసింది పోయి స్మెల్ చేయాల్సింది పోయి కట్ చేసినప్పుడు మరలా మర్చిపోయి పడుకున్న తర్వాత గంటకు మరలా మెలకువైనప్పుడు అయ్యో డ్యూటీ టైం అయిపోయింది కదా అని పరుగు. అంటే మనము అలారం పెట్టుకునే వరకు కూడా మనం మేలుకొనే. కానీ మన ఇంటి దగ్గర ఒక కోడి ఉంటుందండి, అవుని ఉన్నాయా మీ ఇళ్ళలో? దానికి కాలం ఎలా తెలుసు? మళ్ళా అలారం పెట్టుకుంటుందండి? పెట్టుకోదు. 5 కాగానే ఏం చేస్తుంది? కూస్తుంటుంది. మనకి ఎన్నిసార్లు అలారం పోయినా మనము లేవము, కానీ అది ఏమంటే దానికి ఏ సమయం తెలియదు, ఏ కాలం. కానీ దానికి కాలం రాగానే ఇది ఉదయకాలం అయిందని వెంటనే నువ్వు ఎక్కడ కమ్మినా అదేం చేస్తుంది? చూస్తుంది. దానికి కనిపించకుండా ఎక్కడ చీకట్లో కమ్మినా కానీ అది ఉదయం కాగానే చూస్తుంటది. అందుకని ఇక్కడ మనుషులమైన మనకు దేవుడు సెలవిస్తున్నది అంటే మీరు కాలము నెరిగి నిద్ర మేలుకోండి. కాలం ఎరిగి నిద్ర మేలుకోండి. అయ్యో కాలంని మరిచిన వారిగా, కాలాన్ని వ్యర్థం చేస్తున్న వారిగా మీరు ఉండకూడదు. ఇదిగో నేను మీ కాలం ఇస్తున్నాను, ఈ కాలంలోనైనా మీరు నిద్ర మేలుకుని నా కొరకు జీవించండి. మరలా చదవండి ఒకసారి అన్నమాట. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినది తెలుసుకుని అలాగూ చేయండి. మనము విశ్వాసులమైనప్పటికీ అంటే ఇప్పుడు రక్షణ మరీ మనకు సమీపముగా ఉన్నది. ఈ కాలంలో రక్షణ సమీపంగా ఉన్నది. మనము మారాలి. దేవుడు మనకు కాలాన్ని ఇస్తున్నాడంటే మనం మార్పు కోసమే. ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయన కొరకు ఈ భూమి మీద జీవించడానికి దేవుడు మనకు కాలాన్ని ఇస్తున్నాడు. ఎందుకు ఈ కాలాన్ని ఇస్తున్నాడు అంటే ప్రేమ దేవుని వల్లరా నశించి నరకానికి పోవుట దేవునికి ఇష్టం లేదు. ఒకవేళ ఈ దినాన్ని నువ్వు పాపిగా మరణించి నరకానికి వెళ్తే దేవునికి ఇష్టం అంటే అందుకని లూకాసు వార్తలో మాట ఉంటది, 99 నీతిమంతుల కంటే ఒక పాపి విషయమే దేవుడు చూస్తున్నాడు. ఈ దినాన మనకు కాలాన్ని ఇచ్చాడంటే దేవా నాకు ఈ 2024 సంవత్సరం కాలాన్ని ఇస్తున్నావు అంటే నా పట్ల నీ ప్రణాళిక ఏదో ఉంది, నా పట్ల నీ సంకల్పం ఏదో ఉంది. ఇదిగో దాన్ని గుర్తించిన వాడిని ఇదిగో నీ రక్షణకు నీ సమీపంగా రావాలని మనము దేవునిలో మనం పరీక్షించుకోవాలి. అందుకే కింద కూడా చదవండి ఒకసారి మాట 12 నుంచి కూడా చదవండి. 14 రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణలను ధరించుకుందుము. అల్లరితో కూడిన ఆటపాటలైనను
మత్తయినను లేకయు కామ విలాసమైనను పోకిరి శ్రేష్ఠమైనను లేకయు కలహమైనది మత్సరమైన లేకయు పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందుము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకునిన వారే శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనపడి. ఎందుకు కాలాన్ని గురించి చెప్తున్నానంటే, ఇదిగో మీరు కాలాన్ని ఎరిగి నిద్ర మేలుకోండి, మీరు మారు మనసుకు దగ్గరికి కండి. ఇదిగో మీకు ఇచ్చిన కాలంలో మరలా మీరు ఆ యొక్క పాత జీవితాన్ని జీవించకూడదు. మీరు క్రీస్తును ధరించుకున్నారు. బాప్తిజం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా క్రీస్తును ధరించుకున్న వారే. ఇదిగో ధరించుకున్న వారే మీకు ఇచ్చిన ఈ నూతన సంవత్సరంలో మీరు ఏ రీతిగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నా అంటే, అల్లరితో కూడిన ఆట పాటలైనను మత్తత అయినను కామ విలాసమైనను ఇదిగో ఏది కూడా లేక మనమంట ఇదిగో దేవుని కొరకు జీవించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మళ్ళీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం నుంచి కూడా కొన్ని మాటలు చదవండి. భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామతులతను దురాశను విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటున్నారు. ఇప్పుడైతే కోపమును ఆగ్రహమును దుష్టత్వమును దూషణ మీ నోటి బూతు మాటలు వీటన్నిటిని విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధములాడకుడి. ఎలాగనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా పరిత్యాగించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతనపరచబడుచున్నాము. నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఇక్కడ చూడగలిగితే రోమిలో పత్రికలో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏంటంటే, మీరు క్రీస్తును ధరించుకుని ఉన్నారని. ఇదిగో ఇక్కడ కూడా అంటున్నాడు ఏంటంటే, ఇదిగో మీరు సృష్టించిన వాని పోలిక చొప్పున ఉన్నారు. ఎప్పుడు అంటే మనం బాప్తిసం తీసుకున్న తర్వాత మన యొక్క జీవితం అనేది మారాలి. అదే రీతిగా కాలాన్ని బట్టి కూడా మన యొక్క ప్రవర్తన కూడా మారాలి. నూతన సంవత్సరం అని మనం ఆనందపడుతున్నాము. ఇదిగో గతించిన సంవత్సరం అంతా కూడా మన జీవితంలో ఎలాంటి క్రియలు చేశామో, మన జీవితంలో మనం ఎలాగా జీవించామో, అసలు మనము ఎంత కాలము దేవుని యొక్క సమయాన్ని మనం వ్యర్థం చేశామో. దేవుడు ఎంతో ప్రేమించి ఈ కాలాలను సమయాలను దేవుడు మన కొరకు ఇస్తుంటే మనము ఇదిగో దుర్వినియోగం పేరట, టైంపాస్ పేరట దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని కూడా మనం వ్యర్థం చేసిన వారంగా ఉంటున్నాం. అందుకని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నది ఏంటంటే, ఇదిగో 5వ వచనం, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురత దురాశను విగ్రహారాధన ధనాపేక్షను చంపి వేయుడి. ఎందుకు చంపి వేయాలి? ఒకవేళ అవి ఉంటే ఏమవుతుందంటే, ఇదిగో కింద అంటున్నాడు ఏంటంట, ఇదిగో వాటి వలన దేవుని యొక్క ఉగ్రత అవిధేయుల మీదికి. ఇదేనా కరోనా అనే ఒక ఉగ్రత ఎంతో మందిని తీసుకెళ్లిపోయింది. ఇది నా రష్యన్ ఉక్రెయిన్ యొక్క యుద్ధము ఎంతో మందిని బలి తీసుకుంది. ఇదిగో నేటికి పాలస్తీనా ఇజ్రాయెల్ యొక్క యుద్ధము అనేకులను బలి తీసుకుంది. ఏంటి ఇదంతా అంటే ఉగ్రత. ఈ ఉగ్రత ఎవరి మీదకి వస్తుందంటే అవిధేయుల మీదికే. ఆ అవిధేయులు ఎవరంటే పైన వచనంలో దేవుడు పర్టికులర్ గా చెప్తున్నాడు, ఇదిగో పాపులు. ఈ దినాన నూతన సంవత్సరం దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడంటే తన ఉగ్రతకు దూరముగా ఉండమనే. దేవుడు నూతన సంవత్సరం మనం అడిగినవి పెడుతున్నాడంటే తన ఉగ్రత మనకు సమీపముగా. ఒకవేళ తన ఉగ్రత సమీపంగా ఉంటే ఇదిగో మరో నిమిషంలో కూడా మనము నూతన సంవత్సరాన్ని చూడలేము. కాబట్టి ప్రియమైన దేవునారా, మరి ఇప్పుడు ఏం చేయాలి? మనము ఆ ఉగ్రతను తప్పించుకోవాలని అంటే ఇదిగో మనం ఏమి చేయాలని అంటే కింద అంటున్నాడు ఏంటంటే, ఇదిగో చూడండి 9వ వచనంలో ఇదిగో ప్రాముఖ్యమైన మాట మనం చదువుకుందాం. ఒకనితో ఒకడు అబద్ధములాడకుడి. ఎలాగనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా
కూడా మీరు పరిత్యాగించాలి. జ్ఞానము కలుగు నిమిత్తము. ఇక్కడ ఏమంటున్నాడు? ఇది ఏలయనగా ప్రాచీన స్వభావము అంటే ఇదిగో పుట్టినోట్లు ఉంటుంది ఏంటంటే ప్రాచీన పురుషుడు అంటే పాత జీవితము. ప్రాచీనం అంటే పాతది. ఇదిగో పాత జీవితము 2003 సంవత్సరంలో దేవునికి అయిష్టము ఉన్న ఏ పాత జీవితమైనా దాన్ని అంటే మన క్రియలతో కూడా విసర్జించాలి. ఇదిగో అక్కడ అంటున్నాడు పరిత్యాగించాలి. పరిత్యాగించడం అంటే విడాకులు. ఒక భార్య భర్తలు విడాకులు తీసుకున్న తర్వాత మరలా వాళ్ళు కలుస్తారండి? కలుస్తారా? జీవితంలో మరలా కలవరు. పరిత్యాగం అని అంటే పరిత్యాగించడం అంటే విడాకులు. మనం పాపముతో విడాకులు తీసుకున్న తర్వాత మరలా కలుస్తానంటే కుదరదు. ఇక్కడ కూడా దేవుడు అంటున్నాడు ఏంటంటే ప్రాచీన స్వభావమును ఈ 2023 సంవత్సరంలో నువ్వు ఏదైతే దేవునికి అయిష్టంగా జీవించిన అక్రియలతో కూడిన జీవితం ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టి దానితో విడాకులు తీసుకొని దాన్ని పరిత్యాగించి ఇదిగో ఇప్పుడు అంటున్నాడు ఏంటంటే జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరుచున్న నవీన స్వభావమును మనమంట ధరించుకోవాలి. నవీన స్వభావం ఎప్పుడు ఈ నవీన స్వభావం మనలో వస్తుందంటే పాత జీవితాన్ని విడిచిపెట్టినప్పుడే, ఆ పాత బ్రతుకుని విడిచినప్పుడే, ఆ పాత జీవితంలో మన యొక్క పాపాలను విడిచిపెట్టినప్పుడే ఇదిగో మనం నూతన స్వభావాన్ని ధరించుకుంటాం. చాలా మటుకు చాలా మంది అంటుంటారు ఏంటంటే ప్రియమైన దేవుని వల్ల నూతన సంవత్సరం అంటుంటారు. అసలు ఇది నూతన సంవత్సరము ఇందులో కేవలం క్యాలెండర్లో ఒకటే ఒక అంకె మారుతుంటారు. నిన్నటి వరకు 2023 అని మనం వేసాము. ఇప్పుడు ఏం వేస్తాం? 24 అనేది ఒకటే మారింది. సూర్యుడు మారాడా? కొత్తగా ఏమైనా ఉందండి? చంద్రుడు మారాడా? ప్రకృతి మారిందా? ఏం మారిందని? మన ఉద్యోగాలు మారా? ఏది మారలేదు. చూడండి ప్రసంగి గ్రంథము, ఆ మాట నేను అంటలేదు, ఒకసారి చూడండి. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మునుపు ఉండినదే ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 9 చదవండి. అందరూ కూడా తీయండి. చదవండి ఒకసారి. మునుపు ఉండినదే ఇంకా ఉండబోవునది మునుపు జరిగినది ఇక జరగబోవునది సూర్యుని కింద నూతనమైనది ఏది లేదు. ముందున్న ఉద్యోగాలు చేస్తున్నాం, ముందున్న సూర్యుడు వస్తున్నాం, ముందున్న జీవితంలో ఇవన్నీ కూడా ఇదిగో ముందు ఉన్నవే. ఈ నూతన సంవత్సరంలో 24వ సంవత్సరంలో క్రొత్తది ఏదైనా ఉందంటే సూర్యుని కింద నూతనమైనది ఏది? మరి నూతనమైనది ఏదంటే నీ బ్రతికే. నూతనమైనది ఏదంటే నీ మనసే. నూతనమైనది ఏదంటే నీ జీవితమే. ప్రకృతి నూతనమైనది లేదు. ఇదిగో ఏది కూడా మారట్లేదు. సూర్యుడు ఇదిగో అదే 6ంటికి ఉదయిస్తున్నాడు, అదే 6ంటికి అస్తమిస్తున్నాడు. చంద్రుడు అదే రీతిగా వస్తున్నాడు, పోతున్నాడు. ఇదిగో ప్రకృతిలో ఏది కూడా నూతనమైనది ఏది లేదు. కానీ ఆ ప్రకృతిలో బ్రతుకుతున్న మనిషిగా నీవు నూతన పరచబడాలి. నీవు నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. కాబట్టి ఆ నవీన స్వభావాన్ని ధరించుకుని ఇదిగో దేవుడు మన ఎడల కలిగి ఉన్న ప్రణాళిక, సంకల్పము, చిత్తానుసారంగా ఇదిగో ఈ నూతన సంవత్సరం కూడా జీవించాలని కోరుకుంటున్నాను. ఒకటే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త సరే, ఒక్కసారి అందరూ లేచి నిలబడైతే దేవుడు మనందరినీ ఈ యొక్క 2024 సంవత్సరంలో మొదటి నిమిషంలో, మొదటి గడియలో అడుగు పెట్టినందుకు దేవాది దేవునికి ఒక్కసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవునికి స్తుతులు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం